ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ప్రార్థించుకొని వాక్య భాగంలో ప్రవేశిద్దాం. పరలోకమందున మా తండ్రి, ఉదయకాల సమయంలో ప్రభువా మిమ్మల్ని స్తుతించుటకు, మీ వాక్యం ధ్యానించుకున్నట్టుకు మీరు మాకు అనుగ్రహించిన అవకాశం బట్టి స్తుతులు స్తోత్రం వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు చేరినా నామను ప్రార్థన చేస్తారో అక్కడ నేను సెలవు రీతిగా ప్రభువా మీరు మా మధ్యలో ఉన్నారు, మాతో ఉన్నారు, మాలో ఉన్నారు. మన ముందుకు కనిపిస్తున్న దాన్ని బట్టి స్తోత్రం వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మమ్మల్ని ముందుకు నడిపించమని, మీ ఆత్మాభిషేకం ద్వారా మమ్మల్ని ముందుకు నడిపించమని, ఆశీర్వదించి దీవించి నడిపించమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త, పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త 4వ అధ్యాయము నుంచి 15వ పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా సువార్త 8వ అధ్యాయము 4వ వచనం నుంచి 15వ వచనం. లూకా సువార్త 8వ అధ్యాయము 4వ వచనం నుంచి 15వ వచనం వరకు. బహు జనసమూహము కూడి ప్రతి పట్టణం నుండి ఆయన వద్దకు వచ్చుండగా ఆయన ఉపమాన రీతిగా ఇట్లనెను. విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరెను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడి త్రక్కబడింది కనుక ఆకాశ పక్షులు వాటిని మింగివేసింది. మరికొన్ని రాతి నీళ్ళను పడి మొలిచి చెమ్మలేనందున ఎండిపోయాను. మరికొన్ని ముండ్ల పొదల నడుమ పడిను. ముండ పొదలు వాటితో మొలిచి వాటిని అణిచివేశాను. మరికొన్ని మంచి నీళ్ళను పడిను. అవి మొలచి నూరంతలుగా ఫలించను. ఈ మాటలు పలుకుచు వినుటకు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పాడు. ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏమిటని ఆయన అడుగుగా ఆయన, దేవుని రాజ్య మర్మం జరుగుట మీకు అనుగ్రహింపబడినది. ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపయు ఉండినట్టు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుచున్నవి. ఈ ఉపమాన భావం ఏమనగా, విత్తనములు దేవుని వాక్యము. త్రోవ పక్కన వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయములలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. రాతి నేల నుండి వారు ఎవరనగా వినున్నప్పుడు వాక్యమును సంతోషంగా అంగీకరించేవారు కానీ వారికి వేరు లేనందున కొంచెం కాలము నమ్మి శోధన కాలమున తొలగిపోదురు. ముళ్ళ పొదలలో పడిన విత్తనమును పోలిన వారు ఎవరనగా విని కాలం గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వంగా ఫలింపని వారు. మంచి నేల నుండి విత్తనములను పోలిన వారు ఎవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యములు విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈ వాక్య భాగము క్రైస్తవ జీవితాల్లో మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగం. ఒక వ్యక్తి విత్తనాలు విత్తనానికి బయలుదేరాడు. కొన్ని విత్తనాలు విత్తుచున్నప్పుడు కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని రాతి నీళ్ళలో పడ్డాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి, కొన్ని మంచి నీళ్ళలో పడ్డాయి. ఈ ఉపమానం యేసు ప్రభు తన శిష్యులకు చెప్పాడు. అప్పుడు యేసు ప్రభు శిష్యులు ఆ ఇంట్లోపలికి వెళ్ళిన తర్వాత, ప్రభువా ఉపమానం చెప్పావు, త్రోవ విత్తనాలు విత్తే ఉపమానం, మాకు దాన్ని విశదీకరించి చెప్పు ప్రభువా, ఆ ఉపమానం గురించి మాకు అర్థం కావడం లేదు. విత్తనాలు విత్తున్నప్పుడు విత్తనాలు వేసినప్పుడు కొన్ని త్రోవలో పడతాయి, కొన్ని రాత్రి నీళ్ళలో పడతాయి, కొన్ని ముళ్ళ పొదల్లో పడతాయి, కొన్ని మంచి నీళ్ళలో పడతాయి. 4 ప్లేస్లో పడ్డాయి విత్తనాలు. వాటి గురించి చెప్పు ప్రభువా, మాకు అర్థం కాలేదని అడిగినప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, అసలు విత్తనం అంటే ఏంటంటే, దేవుని రాజ్య మర్మం ఏదంటే మీకు అనుగ్రహింపబడినది. ఇతరులైతే చూచియు చూడకయో వినియు గ్రహింపకయో ఉండినట్టు వారికి ఉపమాన రీతిగా బోధింపబడుతుంది. దేవుని రాజ్యం గురించి తెలుసుకోవడానికి మీకు అనుగ్రహింపబడినది కాబట్టి మీకు ఈ విషయం విశదీకరించబడుతున్నదని ప్రభు చెప్తూ ఉన్నాడు. ఈ ఉపమాన భావం ఏమనగా, విత్తనము దేవుని వాక్యము. విత్తనము దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని తీసుకొని విత్తినప్పుడు కొన్ని త్రోవ పక్కన పడ్డాయి. త్రోవ పక్కన నుండి వారు ఎవరనగా, చూడండి, త్రోవ పక్కన నుండి వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వచ్చి వారి హృదయంలో నుండి వాక్యం ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన ఉన్న వారి హృదయానికి అపవాది పక్కనే ఉంటాడు. వారిలో పడ్డటువంటి వాక్యాన్ని టక్కన వారి వాక్యాన్ని తీసుకుని వెళ్ళినప్పుడు వారు వింటారు కానీ వాక్యం గ్రహించుకోలేరు. ఎందుకంటే వారి దగ్గర వాక్యం ఉండడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే వారి దగ్గర సాతానుడు ఉన్నాడు కనుక. రాత్రి నేల నుండి వారు ఎవరనగా విన్నప్పుడు హ్యాపీగా వాక్యం వింటారంట. విన్నప్పుడు వాక్యం సంతోషంగా అంగీకరించేవారు కానీ వారికి వేరు లేదంట. ఎందుకంటే రాయి ఉంది కింద, రాయి చొచ్చుకొని వేరు లోపలికి వెళ్ళలేదు కనుక, వారికి వేరు లేదు కనుక వారు దాన్ని విన్నప్పుడు హ్యాపీగా సంతోషంగా అంగీకరిస్తారు కానీ వేరు లేదన్నా కొంచెం కాలం నమ్మి శోధన కాలంన తొలగిపోదు. ముండ్ల పొదలు ఎత్తబడిన విత్తనాలను పోలిన వారు ఎవరనగా వారు విని కాలం గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారం చేతను ధనభోగం చేతను అణచివేయబడి పరిపక్వంగా ఫలింపరు. రాత్రి నీళ్ళలో ఇది ముళ్ళ పొదల్లో పడ్డవారు వింటారు, వాక్యం అంగీకరిస్తారు, విని కాలం గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారణ చేతను ధనభోగం చేతను అణచివేయబడి పరిపక్వంగా ఫలింపనివారు.
ఇద్దరేమో కంప్లీట్ తొలగిపోతారు. మొట్టమొదటి ఎవరు? త్రోవ పక్కన పడ్డవాళ్ళు. అసలు వాక్యమే లేదు, సాతానుడు వారి హృదయంలోని వాక్యము తీసుకెళ్ళిపోతున్నాడు. కాబట్టి వారు ఫలించడం అనేది కూడా ఇంకా లేదు, అక్కడ విత్తనమే లేదు. అక్కడ త్రోవ పక్కన రాతి నేలలు వచ్చినప్పుడు వేరు లేదు, కాబట్టి వారి పని కూడా అయిపోయింది శోధన కాలంలో. తర్వాత ఈ ముండ్ల పొదల పడ్డవారు ఫలిస్తారు, కానీ ఈ ముండ్ల పొదలు వాటిని ఆ ధనభోగముల చేత, ఐహిక విచారముల చేత ఏం చేస్తుందంటే వారు పరిపక్వంగా ఫలించదు. మంచి నేల నుండి విత్తనంలో పోయిన వారే ఉండగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఓపికతో ఫలించువారు 15వ వచనంలో చాలా స్పష్టంగా రాయడం జరిగింది. ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, ఈరోజు మన జీవితంలో వాక్యం ఏ విధంగా వ్యక్తపడింది? నువ్వు త్రోవ పక్కన ఉన్నావా? నీవు రాత్రి నేలలో ఉన్నావా? నీవు ముండ్ల పొదలు, గచ్చ తుప్పలు, ముళ్ళ కంపల చెట్ల మధ్యలో ఉన్నావా? మంచి నేలలో ఉన్నావా? ఈ 4 మనం ప్రశ్నలు వేసుకుంటే మన జీవితాల్లో మనం ముందుకు సాగం. త్రోవ పక్కన వాక్యం కూడా పడ్డం సైతాన్ వాక్యం ఎత్తుకెళ్ళిపోయింది. కాబట్టి వాక్యం అనే విత్తనం నాటబడిన వెంటనే సాతానుడు, ఏయ్ నీకు ఇది అవసరం లేదు, తీసి పక్కన పడేస్తే ఇంకా వాడిలో వాక్యం లేదు, వాడికి రక్షణ లేదు. రాతి నేల, శోధన కాలము, వేరు లేదు, నీరు దొరకని సమయము వచ్చింది, వేరు చెట్టు ఎండిపోయింది, అయిపోయింది. ఆ రెండు స్థితిలో ఉన్నటువంటి మనుషుల పరిస్థితి అయిపోయింది. ముండ్ల పొదల్లో ఉన్న వారి పరిస్థితి, నీ జీవితంలో ముండ్ల పొదలు ఎదగనీయకుండా నువ్వు కానీ అణిచివేసుకోగలిగితే, ముండ్ల పొదలను చెక్కి వేయగలిగి నీ చుట్టూ పాదు కట్టుకొని నీ వాక్యాన్ని నువ్వు నీరందించుకొని నీ యొక్క విత్తనాన్ని నువ్వు కొంచెం ప్రొటెక్ట్ చేసుకోగలిగి, నీవు కొంచెం ఆ ఐహిక ధన విచారముల మీద, సుఖభోగముల మీద నువ్వు ఆసక్తి లేకుండా ఆ ముళ్ళ పొదలను నువ్వు అణిచివేయగలిగితే ఆ పరిపక్వంగా ఫలించడానికి ఆస్కారం ఉంది. మంచి నేల విత్తబడిన విత్తనం వెయిట్ ఫర్ రెయిన్, నీటి కోసం ఎదురు చూడాలి, ఎరువు కోసం ఎదురు చూడాలి, అన్నీ సమకూర్చబడాలి, టైం రావాలి. ఓపికగా ఎదురు చూస్తే ఎదగడానికి 100% ఛాన్స్ ఉంది. ఎందుకంటే నేల బాగుంది. సహోదరుడా, సహోదరి, అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, వీటన్నిటికంటే కూడా ముఖ్యమైనది ఏంటంటే నీ హృదయంలో యేసు క్రీస్తు ప్రభువును మొట్టమొదటిగా నువ్వు చేర్చుకున్నట్లయితే నీ సమస్తమైనటువంటి ఈ 4 స్థితులను కూడా ప్రభువు మార్చి నిన్ను అద్భుతంగా ఫలింపజేయగలడు, నిన్ను అద్భుతంగా వ్యాపింపజేయగలడు, నిన్ను విస్తరింపజేయగలడు, నిన్ను ఆశీర్వదించగలడు. యేసు ప్రభు నీ హృదయంలో ఉంటే సాతాను నీ హృదయంలో పడ్డ వాక్యాన్ని ఎత్తుకెళ్ళడానికి ఆస్కారమే లేదు. యేసు ప్రభు నీ హృదయంలో ఉంటే ఆయన జీవజలముల బుగ్గ కనుక నీకు వేరు, నీ ఆయన రాయిలోంచి కూడా నీ వేరు చొచ్చుకొని వెళ్ళి కింద ఉన్నటువంటి భూ జలాలను అందుకోగల స్థితిని, అంటే లోతైన వేరును ఆయన అనుగ్రహించి నీ జీవితాల్లో శోధన కలిగిన సమయంలో కూడా ఆయన రక్షించి నీకు నీటిని అందించి శోధన నుంచి తప్పించుకునే సహాయాన్ని ఆయన దయచేసి నీ జీవితాన్ని అద్భుతంగా మార్చగలడు. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట చూశాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనంలో, సాధారణంగా మనుషుల కలుగు శోధన తప్ప మరి ఏది మీకు ప్రభావింపలేదు, దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనలో కూడా తప్పించుకుని మార్గము కలుగు చేయును. ఇక్కడ చూసినట్టయితే 2వ విత్తనం రాత్రి నేలలో పడింది. దాని గురించి ఏం చెప్తున్నా అంటే శోధన కలిగినప్పుడు, శోధన కాలంలో కలిగిపోదు, శోధన సహించుకునే మార్గంలో ప్రభు దయచేస్తాడు. కాబట్టి శోధన కాలం తప్పించుకొని ఆ విత్తనం కూడా ఫలిస్తుంది. ముండ్ల పొదలు, ఐహిక విచారం, ధన మోసము, యేసు ప్రభు ఉంటే ధన సమృద్ధి ఉంటుంది. కాబట్టి నీకు ధనం గురించి అవసరం లేదు, ఐహిక విచారం అవసరం లేదు, సమస్తాన్ని తీర్చివేయగలడు. మన శాపమును బాపినాడు యేసు ప్రభు, మన దుఃఖాలను తీర్చివేశాడు యేసు ప్రభు. కల్వరి శిలువలో యేసు ప్రభు కార్చిన రక్తదానాల ద్వారా ఎవరైతే రక్షింపబడతారో వారి జీవితాలలో నీటి ఊటలు, జీవాహారము, నిత్య జీవము, సమృద్ధి అయిన జీవితం ఉంటుంది. ప్రియమైన సహోదరుడు, సహోదరి, ఎవరైతే యేసు క్రీస్తు ప్రభు రక్తం నందు విశ్వాసం కలిగి ఉంటారో వారి జీవితాలలో, కాబట్టి ఆ స్థితిలో కూడా యేసు ప్రభు జయం దయచేస్తాడు. తర్వాత స్థితి మంచి నేల పడ్డ విత్తనము, ఓపిక ఎదురు చూసే ఓపికను యేసు ప్రభు దయచేస్తాడు. దానికి తగిన వాతావరణం యేసు ప్రభు కల్పిస్తాడు, తగిన మంచి పరిస్థితులు యేసు ప్రభు కల్పిస్తాడు, నూరంతలుగా ఫలింపజేయడానికి యేసు ప్రభు అవకాశం దయచేస్తాడు. ఈ 4 స్థితిలో పడ్డ విత్తనాలు కూడా
ఫలించేదానికి కృప చూపగల సమర్థుడు మన యేసు ప్రభు. ఎందుకంటే ఆయన తన రక్తంతో నిన్ను కడిగి పవిత్రపరుస్తాడు. ఎవరైతే విశ్వసించి యేసు ప్రభు లోపలికి చేర్చుకుంటారో వారి పరిస్థితి. యేసు ప్రభు లేకుండా నీ జీవితంలో నువ్వు పోరాడాలంటే ఎంతో కష్టం. రోడ్డు పక్కన త్రోవ పక్కన పడ్డ విత్తనంలాగా సైతాన్ని ఎత్తుకుని పోవచ్చు. రాయిలో ఉండి వేరు లోపలికి వెళ్ళలేని విత్తనంలాగా ఎండిపోవచ్చు. ముళ్ళ పొదలు ఎదిగి అణిచివేయవచ్చు. మంచి నీళ్ళ పడ్డా కానీ సరైన వాతావరణం లేక ఓపిక లేకపోతే ఫలించలేకపోవచ్చు. మంచి నీళ్ళ పడ్డా కానీ ఓపిక లేకపోతే ఫలించలేకపోవచ్చు. ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి, అన్ని స్థితులను కూడా మార్చగలే దేవుడు మన దేవుడు. నువ్వు త్రోవ పక్కన పడ్డా నువ్వు ఫలిస్తావు, రాత్రి నీళ్ళ పడ్డా ఫలిస్తావు, ముళ్ళ పొదల్లో పడ్డా ఫలిస్తావు, మంచి నీళ్ళ పడ్డా ఫలిస్తావు. బికాజ్ యేసు క్రీస్తు ప్రభు తన రక్తంతో నిన్ను కడిగి పవిత్రపరచుకొని నిన్ను తన బిడ్డగా చేర్చుకున్నాడు. నీ హృదయంలో యేసు క్రీస్తు ప్రభు ఉన్నాడు కనుక నువ్వు ఫలిస్తావు. లేకపోతే యుగ యుగంలో మండి అగ్ని గుండంలో వేయబడతావు. అగ్ని ఆరదు, పురుగు చావదు. అక్కడ ఏడుపును పండుకొని స్థలము. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు మనము మంచి ఫలములు ఫలించే వృక్షంగా ఉండాలి. మంచి ఫలములు కాసే వృక్షంగా ఉండాలి. మంచిగా ఉండాలంటే యేసు ప్రభు మన జీవితంలో ఉండాలి. యేసు ప్రభు మన హృదయంలో ఉండాలి. యేసు క్రీస్తు ప్రభు రక్తంలో మన పాపములను మనం కడుక్కున్నప్పుడు మనం నీతిమంతులుగా తీర్చబడతాం. ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మనం మన పాపములు ఒప్పుకునే యెడల సమస్త దుర్నీతి నుండి మన సమస్త పాపముల నుంచి ఆయన మనం క్షమిస్తాడని చెప్పి యోహాను సువార్త యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ప్రభు వాక్యం సెలవిస్తుంది. అలాగే యోహాను రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో యేసు రక్తము ప్రతి పాపములను మనల్ని పవిత్రులుగా చేస్తుంది ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నిన్ను నన్ను యేసుక్రీస్తు ప్రభు తన రక్తం వల్ల కడగడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు యేసుక్రీస్తు ప్రభుని నీ హృదయంలోనికి ఆహ్వానించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభును నువ్వు పిలిచినట్లయితే, యేసు ప్రభువా నా హృదయంలోనికి రా, యేసు ప్రభువా నా హృదయంలోనికి వచ్చి నా పాపం కడుగు నీ రక్తంతో, కల్వరిశిలో కార్చిన రక్తంతో కడుగయ్యా, నేను పాపిని నేను అంగీకరిస్తున్నాను. ఎవరైతే అంగీకరిస్తారో వారి హృదయంలోనికి యేసు ప్రభు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను యేసు ప్రభు రక్తంలో నా పాపములు కడుక్కున్నాను. సహోదరుడా, నీవు కూడా యేసు ప్రభు రక్తంలో నీ పాపములు కడుక్కో. అప్పుడు మనం అందరం కలిసి పరలోక రాజ్యంలో ప్రభువును స్తుతించి ఆరాధిస్తాం. లేకపోతే నరకంలోకి వెళ్ళవలసి వస్తుంది. సహోదరుడా సహోదరి, అన్న చెల్లి, అక్క తమ్ముడు, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం. నువ్వు ఏ స్థితిలో అయినా ఫలిస్తావు యేసు ప్రభు నీ జీవితంలో ఉంటే. రాత్రి నీళ్ళలో ఫలిస్తావు, త్రోవ పక్కన ఫలిస్తావు, ముళ్ళ పొదల్లో ఫలిస్తావు, మంచి నీళ్ళలో కూడా ఫలిస్తావు. అదే యేసు ప్రభు నీ జీవితంలో లేకపోతే నీ యొక్క సమస్యలు విపరీతమైన సమస్యలు. అయ్యో త్రోవ పక్కన పడ్డాను, అపాధి వచ్చి ఎత్తుకోపోయింది. రాత్రి నీళ్ళ పడ్డాను, అయ్యా నీళ్లు లేవయ్యా, అయ్యా ముళ్ళ పొదలు ఉన్నాయి, ఈ ముళ్ళ పొదలు లేచి అని చేస్తున్నాయి, అయ్యా మంచి నీళ్ళలో పడ్డా కానీ ఎరువు లేదు, నీరు లేదు, ఎండలు ఎక్కువైపోయాయి, ఎడారి ప్రాంతం లాగా ఉంది, ఏమి చేయాలి పరిస్థితి అర్థం కానటువంటి స్థితిలో ఉంటాం. యేసు ప్రభు నీ జీవితంలో ఉంటే నీ స్థితిని గతిని మార్చగలడు, నీ అప్పులను తీర్చివేయగలడు, నీ యొక్క కుటుంబాన్ని ఆశీర్వదించగలడు, నీ యొక్క సంతానాన్ని వృద్ధి చేయగలడు, నీకు ఉద్యోగం ఇవ్వగలడు, నీ ఉద్యోగంలో ప్రమోషన్ ఇవ్వగలడు, నీ యొక్క జీవితంలో పోగొట్టుకున్న సర్వ సంపదను యేసు ప్రభు నేను తీసుకురాగలడు. ఎందుకంటే ఆయన నువ్వు ప్రేమిస్తున్నావు కనుక. ఎవరైతే దేవుడిని ప్రేమిస్తారో, యేసు ప్రభుని ప్రేమిస్తారో వారిని ఆయన ఎక్కువగా ప్రేమిస్తాడు. అందుకే ప్రభు అన్నాడు, ఎవడు ఎక్కువగా ప్రేమిస్తే వాడి ఇస్తారు పాపం క్షమింపబడతాయని. ఈరోజు నువ్వు యేసు ప్రభువుని ప్రేమించు, యేసు ప్రభువుని హృదయంలోకి ఆహ్వానించు, యేసు ప్రభువుని సొంత రక్షకునిగా చేసుకో. పరిశుద్ధ గ్రంథం చేత పట్టుకొని యేసు ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించు. యేసు ప్రభువా నా హృదయంలోనికి రా, యేసు ప్రభువా నన్ను నీ బిడ్డగా చేర్చుకో, యేసు ప్రభువా నీ రక్తంతో నన్ను కడుగు, యేసు ప్రభువా నన్ను పవిత్రపరచు అన్నప్పుడు యేసు ప్రభు నీ హృదయంలోనికి వచ్చి తన రక్తంతో నిన్ను కడిగి పవిత్రపరిచి తన బిడ్డగా నిన్ను మార్చుకుంటాడు, రక్షణ వస్త్రంతో అలంకరిస్తాడు. ప్రార్థించుకుందాం. పరలోకమందున మా తండ్రి, చెప్పబడిన వాక్యం దీవించి ఆశీర్వదించి విన్న హృదయాన్ని ఫలింపజేయమని, ప్రభువా నిరంతరంగా ఫలింపజేయమని, ఈ స్వార్థ అనేక మంది వ్యాపించుటకు కృప చూపి నడిపించి సహాయం చేయమని, ఆశీర్వదించమని, దీవించి నడిపించమని యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.